అరే! నువ్వు ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తావు. అది నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానని చెప్పేసి అంటది. తర్వాత అది మనిద్దరం లేచిపోదాంపా అని చెప్పేసి అంటది. తర్వాత నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయి లేచిపోదాంపా అని చెప్పేసి అంటది. బాగానే ఉంటది. మీ ఇద్దరు లేచిపోతారు. లేచిపోకముందు ఒక్క డైలాగ్ ఆ అమ్మాయి కాడి నుంచి వచ్చి చూసుకో. నిన్ను ప్రాణంగా ప్రేమించటం లేదు. నేను ఎందుకు పోవాలని చెప్పేసి ఒక మాట అంటే అది నువ్వు మెల్లకుండా ఉంటావు. బాగానే ఉంటావేమో నాకు తెలీదు. బాగానే ఉంటావు. నిన్ను ప్రేమించటం లేదు అని చెప్పేసి నువ్వు వచ్చేసడుతావు. నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావా లేదని చెప్పేసి అని అంటావు. అనకపోయి అంటావు. ప్రేమిస్తానని చెప్పేసి అంటది. పోదాంపా అంటది. అక్కడ పోయిన తర్వాత నేను చేయలేదని చెప్పేసి అంటది. కానీ నీ కాడికి వచ్చి ప్రపోజ్ చేసిన ఆ అమ్మాయి నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నా అని చెప్పేసి అన్న తర్వాత నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నావా లేదని చెప్పేసి అన్న తర్వాత నువ్వు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నువ్వు పోతే బాగుంటుంది. ఎందుకంటే దేనికి కూడా లెక్క చేయదు. దేనికి కూడా లెక్క చేయదు. వాళ్ళ అమ్మ నాన్నని, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ మేనమామల్ని, వాళ్ళ మేనల్లుల్ని, వాళ్ళ అత్తలని, వాళ్ళ బావమరుదుల్ని, వాళ్ళ బావల్ని ఎవరిని కూడా లెక్క చేయదు. నీ కోసం వచ్చే చూసుకునే అమ్మాయి ఉంటే నీకు ఆ అమ్మాయిని చూసుకుని వచ్చే దమ్ముంటే చేసుకొని పో. నేను కూడా సపోర్ట్ చేస్తా. కాకపోతే ఒక మాట, అట్లాంటి అమ్మాయి నీ కాడికి నమ్మి వచ్చిన తర్వాత మాత్రం మోసం చేయకు. మోసం చేస్తే మాత్రము బాగుండదు. అది మాత్రం నిజం. ఇది మాత్రం గుర్తుంచుకో. నీ కాడికి నమ్మిన వచ్చిన మగోడిని కానీ ఆ అమ్మాయిని కానీ మోసం చేయగాకు. మగోడైతే అమ్మాయిని మోసం చేయగాకు. అమ్మాయి అయితే మగోడిని మోసం చేయగాకు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ రోజులలో మొత్తము అటు ఇటు ఉంటారు కదా, మీకు తెలిసి ఉంటుంది. కానీ నీ కాడికి నమ్మిని వచ్చిన అమ్మాయిని మాత్రం మోసం చేయగాకు. నీ కాడికి వచ్చిన మగోడిని మాత్రం మోసం చేయగాకు. అమ్మాయిలకి అబ్బాయిలకి ఇది మాత్రం చెబుతున్నా అంతే. ఆ ఫైనల్ మెసేజ్ మాత్రం లవ్ ఎవ్రీవన్ బట్ డోంట్ డిసీవ్ దెమ్. అందరినీ లవ్ చేయండి, కానీ ఎవరిని మాత్రం మోసం చేయకండి.